నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సీట్ల మార్పుతో అధికార వైసీపీ బిజీగా ఉంది. పట్టాలెక్కిన పొత్తుతో దూసుకెళ్లాలనుకుంటోంది టీడీపీ. వ్యతిరేక ఓటు చీలేదే లేదు, మా బలమేంటో చూపిస్తామంటోంది జనసేన. ఇప్పటికీ పవన్ తమతోనే ఉన్నాడంటోంది బీజేపీ. ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో కనిపిస్తున్న దృశ్యం ఇది. ప్రధాన పార్టీలు వేసుకుంటున్న లెక్కలు ఏం చెప్తున్నాయి? ఏ వ్యూహం వెనక ఏ లక్ష్యం ఉంది? ఈ అంశంపైనే ఇవాల్టి స్టోరీ బోర్డ్. ఇప్పుడు ఓడిస్తే టీడీపీ మళ్లీ పైకి లేవదు. దీనికోసం మంత్రుల, సీనియర్ల, సన్నిహితుల ఎవరైతే సరే డౌట్ వస్తే మాత్రం ఖాయం. ప్రత్యర్థిని ఓడించే వ్యూహాన్ని అమలు చేయడమే ప్రధానం. గెలుపు మాత్రమే ఏకైక లక్ష్యం. టీడీపీని రెండోసారి ఇంటికి పరిమితం చేయడమే వైసీపీ వ్యూహం. అందుకే వై నాట్ 175 అంటోంది వైసీపీ. సీట్ల మార్పుల్లో వైసీపీ, పొత్తు లెక్కల్లో టీడీపీ, జనసేన, ఎటూ తేల్చని బీజేపీ. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఎవరి వ్యూహం వాళ్లదే. అందరి టార్గెట్ అధికారమే. పవర్లోకి రావాలి. సీట్ల మార్పులైనా, పొత్తు పొడుపులైనా ప్రత్యర్థిని దెబ్బ కొట్టాలి, అధికారంలోకి రావాలి. ఈ లక్ష్యంతోనే ఏపీ ప్రధాన రాజకీయ పార్టీలున్నాయి. వై నాట్ 175? ఇదే ఇప్పుడు వైసీపీ టార్గెట్. గత ఎన్నికల్లో 175లో 151 స్థానాలు గెలుచుకుంది వైసీపీ. ఈ ఎన్నికల్లో 175 రావాల్సిందే అంటోంది. రెండోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న జగన్ గెలుపు గుర్రాలకే ప్రాధాన్యమంటున్నారు. 175 నియోజకవర్గాల్లో సర్వేలు చేపట్టిన జగన్ ఇప్పటికే ప్రక్షాళన మొదలుపెట్టేశారు. గెలిచే అవకాశం లేని నేతల్ని పక్కన పెట్టేస్తున్నారు. కొత్త అభ్యర్థుల్ని రంగంలోకి దింపుతున్నారు. వైసీపీలో భారీ మార్పులకు తెరతీసిన జగన్ పార్టీ నేతలు కూడా అవాక్కయ్యే మార్పులు చేస్తున్నారు. 3 మంత్రులతో సహా ఓ మాజీ మంత్రికి నియోజకవర్గం మార్చేశారు. గాజువాకలో పవన్ కళ్యాణ్ ఓడించిన తిప్పల నాగిరెడ్డి సహా నిర్దాక్షిణ్యంగా కొందరిని పక్కన పెట్టారు. ఇప్పటి వరకు ప్రకాశం, గుంటూరు, వైజాగ్తో కలిపి 11 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఆల్రెడీ కసరత్తు పూర్తయిందని తెలుస్తోంది. ఇక్కడ 6 నుండి 10 లోపు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుకు అవకాశం కనిపిస్తోంది. వై నాట్ 175 అనగానే సరిపోదు, దానికి తగ్గట్టుగా అభ్యర్థుల ఎంపిక కూడా ఉండాలి. ఇదే ఇప్పుడు జగన్ చేస్తున్న కసరత్తు. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో మార్పులు చేశారు. మిగతా జిల్లాలో కూడా ఇదే జరగబోతోంది. అంటే ఓవరాల్ గా మళ్లీ గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యే ఎవరు? వీక్ గా ఉన్న చోట ఎవరిని దింపాలి? కొన్ని చోట్ల సిట్టింగులపై వ్యతిరేకత లేకుండా ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు తగ్గట్టుగా ఎవరిని రంగంలోకి దింపాలి? ఇదే జగన్ వ్యూహం. స్థానిక ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉంది అంటే రెండో మాట లేకుండా పక్కన పెట్టేయడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. వ్యతిరేకత లేకుండా కొన్ని చోట్ల ఇతర కారణాలతో కూడా ఎమ్మెల్యేను మార్చేస్తున్నారు. ఉదాహరణకు మంగళగిరిలో బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవికి అవకాశం ఇచ్చారు జగన్. దీనికోసం తనకు అత్యంత సన్నిహితుడు లోకేష్ ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని కూడా పక్కన పెట్టారు. సన్నిహితుడైన ఆళ్లను కూడా పక్కన పెట్టారంటే జగన్ వ్యూహం ఎంత కఠినంగా ఉంటుందో అర్థమవుతోంది. అంటే ఇక్కడ రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత అనే అంశం ప్రధానం కాదు. ప్రత్యర్థి మీద గెలవడానికి అవసరమైన వ్యూహం కోసం తీసుకున్న నిర్ణయం ఇది. ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గెలిచే నేతల్నే ప్రోత్సహిస్తుంది. తాము ఓడుతూ పార్టీని ఓడించే నేతల పట్ల కఠినంగానే ఉంటుంది. జగన్ కూడా అదే పని చేస్తున్నారనేది వైసీపీ వర్గాల మాట. ఎవరినీ వదులుకోవడం ఇష్టం లేదు, కానీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పాక కూడా పద్ధతి మార్చుకోలేని నేతల్ని ఉపేక్షించకూడదనేది జగన్ ఆలోచన. పనితీరు బాగాలేనప్పుడు మంత్రి అయినా, సీనియర్ అయినా, సన్నిహితుడైనా ఎవ్వరైనా ఒకటే సూత్రం అంటున్నారాయన. ఎన్నికల తరుణంలో జగన్ చేస్తున్న కసరత్తుపై సొంత పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి ఉంది. ఎంతమందిని మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు, ఏ స్థానాల్లో మారుస్తున్నారు అన్న అంశాలపై విస్తృత చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏ ఇద్దరు వైసీపీ నేతలు కలిసినా దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్ గా కొన్ని చోట్ల పనితీరు, మరికొన్ని చోట్ల సామాజిక సమీకరణాలు, ఇంకొన్ని చోట్ల పార్టీ నేతలతో గ్యాప్, ఇలా రకరకాల అంశాలు బేరీజు వేసుకుని జగన్ నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే మైనస్ ఉన్న వాళ్లను పక్కన పెట్టేయడంతో పాటు ఎలా కూర్పు చేస్తే విజయం దక్కుతుందో, ప్రత్యర్థిని ఓడిస్తామో అనేదే జగన్ లెక్క. దీనిపై పార్టీలో కూడా గందరగోళమున్నా జగన్ పట్టించుకోవటం లేదు. పక్కా స్కెచ్తోనే జగన్ వ్యూహాత్మకంగా వెళుతున్నారనేది సన్నిహితులు చెప్పే మాట. ఏ పార్టీలో అయినా ఉంటుంది. ఏ పార్టీకి అయితే ఎక్కువ బలం ఉందో, ఏ పార్టీలో అయితే ఎక్కువ మంది నాయకులు ఉన్నారో, డిమాండ్ ఉందో అక్కడే ఎక్కువ ఉంటుంది తాకిడి. అది రాకపోతే ఎత్తిపోయిన పార్టీ అయినట్టు. ఆ పార్టీ బాగా మంచి దీని మీద ఫామ్లో ఉంది. బ్రహ్మాండమైన రూలింగ్ ఇచ్చాం. ఎన్నికల్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేయబోతున్నాం కాబట్టి నాయకులు ఉన్నారు, కాబట్టి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అది చాలా సహజంగా జరిగేది. దాని వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం, అందరినీ చేస్తాం, ఒక తాటి మీదకి వస్తారు.
అభ్యర్థులు ఎవరైతే వాళ్ళ తరఫున బ్రహ్మాండంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తారో బ్రహ్మాండమైన ఫలితాలు కూడా వస్తాయి. దీనికోసం ఏడాది ముందు నుంచే వరుస సర్వేలు చేయిస్తూ నేతల్ని అప్రమత్తం చేస్తూ వచ్చిన జగన్ ఇప్పుడు తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చాలా చోట్ల స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఒక్కటే కారణం కాదు. టీడీపీ జనసేన కూటమి వ్యూహాలకు తగ్గట్టు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని కూడా జగన్ ఆలోచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ అగ్రకులాల అగ్రనేతల మీద బీసీలను ప్రయోగించాలనేది కూడా జగన్ ఆలోచన. దీని ద్వారా 2019లో వచ్చిన బీసీ సపోర్ట్ను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఉదాహరణకు విజయవాడలో 75 ఎప్పుడూ ఎంపీ సీటు బీసీలకు ఇవ్వలేదు. దాన్నిప్పుడు బీసీలకు ఇవ్వాలని చూస్తున్నారు జగన్. దానికోసం చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా మారుస్తున్నారు. ఈ గ్రౌండ్ వర్క్ కొంతకాలంగా నడుస్తోంది. వై నాట్ 175 అంటున్న జగన్ టికెట్లు రాని వారికి ముందే క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే 11 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలు మారిపోయారు. భవిష్యత్తులో ఇంకా చాలా మార్పులు ఖచ్చితంగా ఉంటాయి. మొత్తంగా 65 వరకు మార్పులుండొచ్చన్న అంచనాలు వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓ పక్క పార్టీలో మార్పులు, సీట్ల కూర్పులతో పాటు ఎన్నికల వేళ జనంలోకి దూసుకెళ్లే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే పార్టీ పరంగా సామాజిక బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. 40 రోజుల నుండి దళిత సామాజిక వర్గాలే టార్గెట్ గా ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. దాంతోపాటు ఆడుదాం ఆంధ్ర పేరుతో 1,20,00,000 మందితో కనెక్ట్ అయ్యేలా క్రీడాకారులు, ఔత్సాహికులను కలుపుకుంటూ కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు. ఓవరాల్ గా ఐపాక్ కనుసన్నల్లో నడుస్తున్న జగన్ పార్టీ వ్యవహారమంతా వారిచ్చే ఫీడ్బ్యాక్, ఇన్పుట్స్ ఆధారంగానే నడుస్తోందనేది సమాచారం. ఇప్పటికైతే వైసీపీ తన ఎన్నికల వ్యూహం బయటపెట్టలేదు. ప్రస్తుతానికి సీట్ల కూర్పు చూసుకున్న తర్వాత ఓటర్ల ముందుకెళ్లే అసలు వ్యూహాన్ని బయటపెట్టే అవకాశం ఉంది. పూర్తిగా జగన్ భుజాలపై, జగన్ శక్తిపై నిలబడిన పార్టీ వైసీపీ. దానికి తగ్గట్టుగానే జగన్ కేంద్రంగానే ప్రచారానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే జగన్ ప్రభుత్వ కార్యక్రమాల్లో, సభల చివర్లో పొలిటికల్ అంశాలు ప్రస్తావిస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్షాలకు వైసీపీ పాలనలో తేడా ఏంటో ప్రజలకు వివరిస్తున్నారు. ఎవరేంటో మీకు తెలుసు, ఇక నిర్ణయం మీదే అంటున్నారు. చంద్రబాబు పాలనతో వైసీపీ పాలనను పోల్చి చూసుకుని ఓటేయాలని చెప్తున్నారు. సీనియర్ నేతలు కూడా ప్రాంతాల వారీగా పర్యటిస్తూ పార్టీని యాక్టివేట్ చేస్తున్నారు. ఎన్నికలకు అందరికంటే ముందే సిద్ధం కావాలనే తాపత్రయం వైసీపీలో కనిపిస్తోంది. జనవరి నుంచి అసలైన ఆట మొదలు పెట్టబోతోంది వైసీపీ. జనవరిలో పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచుతున్నారు. ఈ కార్యక్రమం 10 రోజుల పాటు సాగనుంది. జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత కింద గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5,000 కోట్లు పంపిణీ చేస్తారు. జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్ఆర్ ఆసరా చివరి విడతగా పొదుపు సంఘాల మహిళలకు 6,500 కోట్లిస్తారు. ఇప్పటికే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నడుస్తోంది. ఇందులో 15,000 ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేశారు. 1,60,00,000 మంది ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు చేయడమే ఈ కార్యక్రమ లక్ష్యం. ఇందులో వైద్యం నుంచి మందుల వరకు ప్రజలకు అన్ని ఉచితంగా అందిస్తారు. ఫిబ్రవరిలో మేనిఫెస్టో విడుదల చేశాక అసలైన ఎన్నికల బరిలో దిగుతారు. ఒక్కో ఇంటికి ఎంతెంత లబ్ధి జరిగిందో వాలంటీర్లు, గృహ సారథుల ద్వారా వివరిస్తారు. ప్రజలకు ఎంత చేశామనేది ఒకటైతే ఆ చేసిన దాన్ని అర్థమయ్యేలా చెప్పుకున్నామా లేదా అన్న వ్యూహంతో ముందుకెళ్తోంది వైసీపీ. ప్రజలకు జరిగిన మేలేంటో ఎప్పటికప్పుడు గుర్తు చేయాలని, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నిరంతరం టచ్లో ఉండాలని వైసీపీ కేడర్కు ఆదేశాలున్నాయి. ఇప్పుడు గెలవకపోతే మళ్లీ గెలవలేం. అందుకే గట్టి ప్రయత్నం చేయాల్సిందే, గట్టెక్కాల్సిందే అనుకుంటోంది టీడీపీ. ఏం చేసైనా వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలి, వైసీపీని దింపాలి అంటోంది జనసేన. ఇదే వ్యూహంతో టీడీపీ, జనసేన కలిసి నడుస్తున్నాయి. ఆల్రెడీ సీట్లు పంచుకొని సభలు, సమావేశాలు కూడా పెడుతున్నాయి. ఫైనల్ మేనిఫెస్టోతో ముందుకు రాబోతున్న ఈ రెండు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటూ దానిపైనే ఆశలు పెట్టుకున్నాయి. బీజేపీ ఆశీస్సులు కూడా కావాలని పవన్ కళ్యాణ్ చెప్తుంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలతో లాభపడాలని చూస్తోంది టీడీపీ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 100 రోజులు టైం ఉన్న తరుణంలో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీ వై నాట్ 175 అంటోంది. టీడీపీ మాత్రం గతంలో వచ్చిన 151 కూడా ఏదో ఒక వేవ్లో వచ్చిన సీట్లు మాత్రమేనని, ఇప్పుడు అలా జరిగే ఛాన్సే లేదంటోంది. మొత్తంగా వైసీపీ, టీడీపీకి వచ్చే ఎన్నికలు చావోరేవో అన్నట్లుగా మారింది. ఈ ఒక్కసారి ఓడిస్తే టీడీపీ ఉండదని వైసీపీ అంచనా వేసుకుంటోంది. టీడీపీకి నాయకత్వ సమస్య వస్తుందని, భవిష్యత్తులో దాన్ని అందుకునే వాళ్లు ఉండరని భావిస్తోంది. ఇటు టీడీపీ 5 ఏళ్ల కాలంలో ఢక్కా మొక్కీలు తిని ఇప్పుడు కాని వైసీపీని ఓడించకపోతే మళ్లీ ఓడించలేమనే లెక్కలో ఉంది. రెండోసారి గెలిస్తే జగన్ మరింత స్ట్రాంగ్ అవుతాడని భావిస్తున్న టీడీపీ ఈసారి ఎలాగైనా గెలవాలన్న వ్యూహరచనలో ఉంది. ఏపీలో వైసీపీ ఒంటరిగా బరిలో ఉంటుందనే అంశం క్లియర్. మిగిలిన పార్టీల మధ్య పొత్తుల అంశంపై చాలా కాలంగా ప్రశ్నలున్నాయి. అయితే ఇందులో స్పష్టంగా కనిపిస్తున్న అంశం ఒక్కటే, అదే టీడీపీ, జనసేన పొత్తు. టీడీపీ, జనసేన రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పటికే ఓ అవగాహనకొచ్చాయి.
బయటకు చెప్పలేదు కానీ ఏ సీటు ఎవరికో కూడా రెండు పార్టీలకు క్లారిటీ ఉంది. టీడీపీ 60% పైగా అభ్యర్థులు ఇప్పటికే ఖరారు చేసిందని సమాచారం. జనసేన కూడా ఈ విషయంలో స్పష్టతతోనే ఉంది. 25 నుంచి 30 సీట్లు జనసేనకు దక్కే అవకాశం ఉంది. ఈ విషయంలో క్లారిటీతో ఉన్న పవన్ కళ్యాణ్ జనసేనకు కేటాయించిన స్థానాల్లోనే వారాహి యాత్ర 4వ విడత చేయనున్నారు. అదే సమయంలో వచ్చే నెలలో 3 ప్రాంతాల్లో 3 ఉమ్మడి బహిరంగ సభలకు ప్లాన్ కూడా చేస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో సభ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రిలిమినరీ సమావేశాలయ్యాయి. ఈ లెక్కలు చూస్తే ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరే ఉండే ఛాన్స్ ఉంది. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ఆశతో ఉన్న జగన్ పార్టీ ఓ వైపుంటే టీడీపీ జనసేన కూటమి మరోవైపు నిలబడుతోంది. బీజేపీ సైతం తమ కూటమిలో చేరాలని ఈ రెండు పార్టీలు కోరుకుంటున్నప్పటికీ అటు నుంచి మాత్రం ఇంకా స్పందన లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఇది చాలా కాలం క్రితమే పవన్ కళ్యాణ్ చెప్పిన మాట. దీనికోసం టీడీపీ, బీజేపీ, జనసేన కలవాలి అనేది ఆయన ఆలోచన. కానీ ఇప్పటికైతే టీడీపీ, జనసేన మాత్రమే పొత్తులో ఉన్నాయి. బీజేపీ ఈ విషయంలో ఎటూ తేల్చకుండా ఉంది. ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య నియోజకవర్గాల స్థాయి సమన్వయ సమావేశాలతో పాటు రాష్ట్ర స్థాయిలోనూ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది. ఎక్కడైనా పొరపచ్చాలొస్తే అగ్రనేతలు జోక్యం చేసుకుంటున్నారు. పొత్తుకు సానుకూలంగా ఉండేవారికే ప్రాధాన్యత ఇస్తామని పవన్ నేరుగా ప్రకటించారు. అటు చంద్రబాబు కూడా త్యాగాలకు సిద్ధపడాలని తమ్ముళ్లకు పిలుపునిచ్చారు. పొత్తు ప్రయోజనం గరిష్టంగా పొందేలా వ్యూహరచన చేస్తున్నారు. జనసేనతో కోఆర్డినేషన్ చేసుకునే క్రమంలో జాగ్రత్తగా డీల్ చేయాలని టీడీపీ నేతలకు సూచిస్తోంది. పొత్తు ఉంది అన్న సంగతి దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలని, ఎక్కడా వైసీపీకి ఛాన్స్ ఇచ్చేలా వ్యవహారం వద్దని నేతలకు చెబుతోంది. గత ఎన్నికల్లో పార్టీ పరంగా ఎలాంటి పొరపాట్లు జరిగాయో అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతోంది టీడీపీ. తొలి విడత మేనిఫెస్టోకు స్పందన బావుందని అంచనా వేస్తున్న టీడీపీ తుది విడత మేనిఫెస్టోకు మెరుగులు దిద్దుతోంది. ఇప్పటికే దీనిపై చంద్రబాబు, పవన్ మధ్య చర్చ కూడా జరిగింది. పూర్తిస్థాయి మేనిఫెస్టో ప్రజల్ని మరింత ఆకట్టుకుంటుందన్న నమ్మకం టీడీపీలో కనిపిస్తోంది. ఏపీలో వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక వ్యూహాలు అవసరమని భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లతో పాటు అనుకూల ఓటర్లలోనూ చీలుకొచ్చేలా ప్రయత్నాలు చేయాలని చూస్తోంది. జగన్కు ఒక్క ఛాన్స్ వస్తేనే పరిస్థితి ఇలా ఉందని, ఇక మరో ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని టీడీపీ ప్రచారం చేస్తోంది. మరోపక్క లోకేష్ యువగళం పాదయాత్రతో పార్టీలో ఉత్సాహం వచ్చింది. దీని తర్వాత జిల్లాల యాత్రలు ఉంటాయంటున్నారు. సర్కారుపై వ్యతిరేకత ఉందని, దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనేది టీడీపీ వ్యూహం. దీనికోసం భిన్న వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా క్యాంపెయిన్ పెంచేసింది. ఇక ఎన్నికల సమయానికి సభల నిర్వహణ, షెడ్యూల్ వచ్చిన తర్వాత బహిరంగ సభల నిర్వహణపైన కసరత్తు సాగుతోంది. ఈ పరిణామాల మధ్య అనూహ్యంగా ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చారు. అటు ఆల్రెడీ రాబిన్ శర్మ ఉండగానే పీకేతో టీడీపీ ఒప్పందం చేసుకుంది. పీకే టీం గతంలో ఎప్పుడూ లేనట్టు ఎన్నికలకు కేవలం 100 రోజుల ముందు రంగంలోకి దిగబోతున్నాడు. సాధారణంగా ప్రశాంత్ కిషోర్ టీం ఏడాదికి పైగా టైం తీసుకుంటుంది. మెల్లగా కార్యక్రమాలు రూపొందిస్తూ జనాలకు చేరువవుతూ ఒక పొలిటికల్ ఇమేజ్ బిల్డ్ అయ్యేలా స్ట్రాటజీ రూపొందిస్తుంది. కానీ ఇప్పుడు అత్యంత తక్కువ సమయంలోనే టార్గెట్ రీచ్ అవ్వడం ప్రశాంత్ కిషోర్ ముందున్న బాధ్యత. ప్రశాంత్ కిషోర్ ఎంట్రీపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం జరిగింది. ఏపీ ఎన్నికలకు 100 రోజులు కూడా టైం లేదు. ఇప్పటికైతే ప్రశాంత్ కిషోర్ టీం ఏం చేస్తుందో తెలియదు కానీ వ్యూహరచన మాత్రం జరుగుతోంది. యాడ్ మేకింగ్, సోషల్ మీడియా ప్రచారాలు సాధ్యమైనంత త్వరగా చేసే ప్లాన్స్ జరుగుతున్నాయి. తక్కువ టైంలో పని మొదలు పెట్టడంతో టేక్ ఆఫ్ స్పీడ్ ఎక్కువగా ఉండేలా చూసుకునే ఛాన్స్ ఉంది. గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, బెంగాల్, తమిళనాడుతో పాటు గతంలో ఏపీలో కూడా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మళ్లీ ఏపీలోనే పనిచేస్తున్నారు. ఓవరాల్ గా గెలుపు గుర్రాల కోసం తెలుగుదేశం, జనసేన రెండు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. ఖచ్చితంగా గెలిచే వాళ్ళకి టికెట్లు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో వైసీపీలో మార్పుల తర్వాత సీట్లు రాని వారిలో ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం ఉన్న వారినే చేర్చుకుందామన్న ఆలోచనలో టీడీపీ ఉంది. గతంలో వైసీపీ వాళ్లను 23 మందిని చేర్చుకుంటే అందులో 22 మంది ఓడిపోయారు. ఇలాంటి అనుభవాల దృష్ట్యా ఈసారి జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. వచ్చేవాళ్లు బాగా బలంగా ఉంటేనే చేర్చుకుంటామంటోంది. ఇప్పటికే కొంతమంది వైసీపీ నేతలు టచ్లో ఉన్నారని టీడీపీ చెప్తోంది. ఎన్నికలు దగ్గరలోకి వచ్చిన బీజేపీ మాత్రం ఇంకా అయోమయంలోనే ఉంది. పొత్తుపై ఎటూ తేల్చుకోలేకపోతోంది. లెఫ్ట్ పార్టీలు బీజేపీ లేకపోతే టీడీపీతో పొత్తుకు రెడీ అంటున్నాయి. ఒకప్పుడు కళకళ్లాడిన కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జితో కేడర్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తోంది. ఓవరాల్ గా ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి వ్యూహాల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ప్రధాన పార్టీలుగా వైసీపీ, టీడీపీ, జనసేన కనిపిస్తున్నాయి. కానీ అటు బీజేపీ, ఇటు లెఫ్ట్ పార్టీలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇప్పుడు కళావిహీనంగా మారిన కాంగ్రెస్ కూడా ఉన్నాయి. ఈ పార్టీలు కూడా ఎన్నికల దిశగా ఆల్రెడీ కార్యాచరణ ఎంతో కొంత మొదలుపెట్టాయి. బీజేపీ సంగతి చూస్తే ఆ పార్టీ పవన్ కళ్యాణ్తో పొత్తులో ఉన్నామంటుంది. పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతో ఉన్నాడు.
బీజేపీ టీడీపీ జనసేనలతో కలిసి ఉంటుందో లేదో క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీ జనసేన ఆల్రెడీ ఎన్నికల వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి, సొంత కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి. అటు పవన్ కళ్యాణ్ బీజేపీ కూడా రావాలని, కమలం పెద్దలు ఆశీర్వదించాలని కోరుతున్నా అంటున్నారు. బీజేపీ మాత్రం ఈ విషయంలో తన వైఖరి చెప్పలేదు. ఎన్నికలు అత్యంత సమీపానికి వచ్చిన తర్వాత కూడా బీజేపీ ఎటు వెళ్లారో తేల్చుకోలేకపోతోంది. ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా జనసేన కొనసాగుతున్నా ఆ పార్టీ పొలిటికల్ యాక్టివిటీ అంతా టీడీపీతోనే కలిసుంది. బీజేపీ మాత్రం టీడీపీ జనసేన కూటమితో కలిసే విషయంలో ఇంకా సందిగ్ధంలోనే ఉంది. ఎన్నికల్లో కాస్తో కూస్తో ఉనికి చాటుకోవాలన్నా, 1-2 సీట్లు గెలుచుకోవాలన్నా కూటమిలో చేరక తప్పదని మెజార్టీ కమలం నేతల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా క్లారిటీ లేదు. ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయినా బీజేపీ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపికపైన ఆ పార్టీలో ఎలాంటి కసరత్తు కనిపించలేదు. గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. చాలా తక్కువ స్థాయిలో ఓట్లను దక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు ముందు నుంచి జనసేనను రెడీ చేసి పెట్టుకున్నా జనసేన టీడీపీతో కలిసి వెళ్లిపోయింది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వననే కోణంలో పవన్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. ప్రస్తుతం కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది బీజేపీకి మింగుడు పడని అంశంగా మారింది. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి, టీడీపీ జనసేన కూటమితో కలిసి వెళ్లాలా లేదా అన్న అంశంపై ఎటూ డిసైడ్ అవ్వలేకపోతోంది. టీడీపీతో కలిసి వెళ్తేనే వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీకి 1-2 సీట్లొస్తాయని, పోటీ చేసిన చోట కాస్తో కూస్తో ఓట్ షేర్ కూడా పెరుగుతుందని బీజేపీ నేతల్లో చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గత ఎన్నికల కంటే పార్టీ బాగా డీలా పడింది. చంద్రబాబు అరెస్టు వ్యవహారానికి సంబంధించిన ప్రతికూలత వైసీపీ మీదే కాకుండా తమ పార్టీ మీద కూడా పడిందని చాలా మంది ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో పార్టీ మనుగడ కోసం కూటమితో వెళ్తేనే బెటర్ అన్న భావనను కమలనాథులు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైతే ఆ పార్టీ నుండి కనిపిస్తున్న యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే పురంధరేశ్వరి కనిపించే కార్యక్రమాలు మాత్రమే. ఇక లెఫ్ట్ పార్టీల సంగతి చూస్తే వామపక్షాలు బీజేపీ వైపు టీడీపీ పోకుండా ఉండాలని ఆశిస్తున్నాయి. అదే జరిగితే తాము పొత్తుకు రెడీ అంటున్నాయి. ఇది బీజేపీ నిర్ణయంపైనే ఆధారపడి ఉన్న అంశం. ఇక ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండి ఇప్పుడు నిస్తేజంగా మారిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఫలితాలు ఏపీలో కూడా ఆ పార్టీ నేతలకు ఉత్సాహమిచ్చే మాట వాస్తవమే. కానీ అధికారం అనేంత అత్యాశ మాత్రం పెట్టుకునే పరిస్థితి లేదు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మాణిక్యం ఠాకూర్ నియమించింది. ఆయన వచ్చి రాగానే కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులొచ్చాయని ట్వీట్ చేశారు. ఆ తర్వాత షర్మిల పేరు తెరపైకొచ్చింది. మొన్నటి వరకు తెలంగాణలో వినిపించిన షర్మిల పేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారన్న చర్చ కూడా వినిపిస్తోంది. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఉనికి నిరూపించుకోవడమే ఆ పార్టీ ముందున్న లక్ష్యం కావచ్చు. 2024 ఎన్నికల్ని ఏపీలో అన్ని పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగాక 2014, 2019 ఎన్నికల తర్వాత సరిగ్గా 10 ఏళ్లకు జరుగుతున్న ఎన్నికలివి. గతంలో విభజన హామీలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాల్లాంటి అంశాలు కీలకంగా మారాయి. ఏపీలో ఓటర్లు ఈసారి ఏ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారనేది ఆసక్తికరం. సంక్షేమానికి జై కొడతారా, అభివృద్ధి గురించి ఆలోచిస్తారా, నేతల విశ్వసనీయత చూస్తారా, ఏపీ బ్రాండ్ ఇమేజ్ గురించి పట్టించుకుంటారా? జనం మదిలో ఏముందో పార్టీలు ఇప్పటికైతే ఊహించలేని అంశమే. విభజన తర్వాత 10 ఏళ్లలో మొదటి 5 ఏళ్లు టీడీపీ అధికారంలో ఉంటే గత 5 ఏళ్లుగా వైసీపీ అధికారంలో ఉంది. వైసీపీ సంక్షేమ పథకాలే మా బలం, 198 మందికి ఈ పథకాలు చేరాయి, వాళ్లే గెలిపిస్తారన్న నమ్మకంలో ఉంది. దానికి తగ్గట్టే మార్పులు చేర్పులతో పగడ్బందీగా ఎన్నికలకు రెడీ అవుతోంది. ఇటు టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకత ఉందంటోంది. అభివృద్ధి ఎక్కడని ప్రశ్నిస్తోంది. జనసేన పొత్తు ద్వారా వైసీపీని దించి తన బలాన్ని నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఉంది. ఇలా ప్రతి పార్టీకి ప్రత్యేక లక్ష్యాలున్నాయి. ఎవరి వ్యూహాలు వాళ్లకున్నాయి. ఇప్పటి వరకు చేసిందో ఎత్తు, మిగిలిన 100 రోజుల స్వల్పకాలం మరో ఎత్తు అనేలా ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ప్రతి వ్యూహాలతో వేడెక్కిన రాజకీయ రంగం ఏపీలో కనిపించబోతోంది.